ఇప్పుడు కష్టపడి పార్టీకి పనిచేసాము, ఒక లైన్ దాటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ఒక మాట దాటడం జరిగింది. దానికి రియలైజ్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ దట్ వాట్ ఆల్ ఐ స్పోక్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ వాళ్ళు కోరుకుంది కూడా అదే అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు కోరుతున్నాడు. నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, తాడేపల్లిగూడెం నుంచి పెద్ద గూటం దింపేసి బయటికి పంపించేశారు. చివరికి సజ్జలైతే అసలు నువ్వు ఎవడవు నువ్వు అన్నాడు. ఏ పార్టీ నేతలైతే వాడుకున్నారో, ఏ పార్టీ నేతలైతే నువ్వు వైసీపీకి బలమన్నారో, అదే నేతలు 3.5 గంటలు తాడేపల్లిగూడెం ప్యాలెస్లో వెయిట్ చేయించి కనీసం అన్నం కూడా పెట్టకుండా ఎవడవరా నువ్వని చెప్పారు. ఇంకా అంతకంటే అవమానం ఉంటుందా? ఏ పార్టీ అయినా బహుశా ఇంతగా వాడుకుని వదిలేదు. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని తిట్టడంలో బహుశా ఇంత దారుణమైనటువంటి, అంటే వైసీపీ వాళ్ళు కూడా ఇంత దారుణంగా తిట్టలేదు. అంటే తిట్టడానికి వైసీపీ వాళ్ళే పేటెంట్ తీసుకుని ఉంటారు. అలాంటిది వైసీపీ నాయకులే తలదించుకొని సిగ్గుపడేటటువంటి పరిస్థితి ఎవరు తెచ్చారంటే బోరుగడ్డ నీళ్ళు. నిన్న జరిగినటువంటి పరిణామాలతో పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి క్షమాపణలు చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, లాస్ట్ ఇయర్ ఇతను అరెస్ట్ చేసిన తర్వాత, తాట తీయించిన తర్వాత చెప్పాడు. అప్పుడు ఏదో అనుకోకుండా అలా జరిగిపోయిందని. ఇప్పుడేమొచ్చేసి వైసీపీ వాళ్ళు కూడా నా యొక్క బూతులను చూసి ఇది కరెక్ట్ కాదు, ఇంత దారుణంగా తిట్టకో అన్నారంట. అప్పుడు మరి అంటే ఇప్పుడు నోరేం మూసుకోలేదు. అప్పుడు వైసీపీ వాళ్ళు నిజంగా అంటే నువ్వు నోరు మూసుకుని ఉండేవాడు కదా. ఎవడైనా అలా తిడతాడా? అంత దారుణం కదా. భార్యల్ని, పిల్లల్ని, వాళ్ళని మానభంగం చేస్తావా నువ్వు? ఎంత స్వేచ్ఛ లేకపోతే ఈరోజు నువ్వు ఎంత ఫ్రీగా ఉన్నావు? ఈరోజు వైసీపీ వాళ్ళు నిన్ను కుక్కను చూసినట్లు చూస్తే ఈరోజు నువ్వు వెళ్ళిపోతానంటవా? ఎవడైనా సరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంత దౌర్భాగ్యుడైనా ఈ తిట్లు వింటే సిగ్గుపడతాడు. మానవ జాతైనా, అసలు మానవుడైనా అంత దారుణంగా తిట్టింది అసలు మానవ జాతి తిట్టాడవాడు అనుకుంటారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే, పవన్ కళ్యాణ్ కావచ్చు, రేపొద్దున జగన్ అలా తిట్టినా కూడా ఉపేక్షించేదైతే లేదు. ఎవడైనా జగన్మోహన్ రెడ్డిని అలా తిడితే ఉపేక్షించలేము మనం. ఎంత సిగ్గులేని విధంగా మాట్లాడాడు, ఇంత దారుణమా? ఇంకా నీకు క్షమాభిక్ష ఉందా? ఈరోజు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని నువ్వు క్షమించమంటే వాళ్ళు క్షమిస్తే క్షమిస్తారేమో, కానీ నువ్వైతే క్షమాగుణానికి హరుడు కాదు.